ఏంది ఇది నవ్వుకునే వార్త. నవ్వుకోరి కాసేపు. ఇది ఫన్ టైం. కాసేపు నవ్వుకోరి. ఏమంటాడు? కాంగ్రెస్తో నాకు సంబంధం లేదు. ఇది ఎట్లున్నదంటే ఒక పిల్లగాడు ఓ పిల్లని చేసుకున్నట్ట, ఇద్దరు పిల్లల్ని కన్నాడట. పిల్లలు నా వల్లే కానీ పిల్లలతో సంబంధం లేదురా అన్నాడట. గట్లనే ఉన్నది ఇప్పుడు ఇది. ఇదే ముచ్చట. నువ్వు కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి అవుతావు, కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడిగా ఉంటావు, కాంగ్రెస్ కు నాకు సంబంధం లేదంటావా? మిగతావి మాత్రం నాకు సంబంధం ఉన్నాయంటావా? ఏం మాటలు ఇది? నవ్వుకుంటారు జనం. కాంగ్రెస్ తో నాకు సంబంధం లేదు, మరి ఎవరితో సంబంధం ఉన్నాయి? బీజేపీతో సంబంధం ఉన్నదా? బీజేపీ తోటి సంబంధం ఉన్నట్టేనా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఎన్నికల తర్వాత ఏమైనా జరిగితే బీజేపీలో పోతానన్నట్టే కదా ఇది. ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ వివరణ. ఇక్కడనేమో నాకు సంబంధం లేదంటాడు, ఇక్కడేమంటాడు? నేను భయపడతానా అరెస్టులకు అంటాడు. ఏది ఇది? అరెస్టులకు భయపడతానా, కేసులకు భయపడా. ఇక్కడనేమో ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ వివరణ. నాకు కాంగ్రెస్ తో సంబంధం లేదు రా, నేను కాంగ్రెస్ సీఎంను కాదు, పిసిసి అధ్యక్షుడిని కాదు అని రేవంత్ రెడ్డి చేతులెత్తేసింది. అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో కొత్త కథ. సీఎంఓ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే వినియోగిస్తున్న ఐఎన్సి తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ తో సంబంధం లేదు. ఇక్కడ కాంగ్రెస్ తో సంబంధం లేదంటాడు, ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ తో నాకు సంబంధం లేదంటాడు. పిసిసి చీఫ్ గా సంబంధం లేదని ఎలా అంటారు? మరి మంచిదేగా, కరెక్ట్ గా అడిగింది, అడగవలసిందే అడిగింది. పిసిసి చీఫ్ గా సంబంధం లేదని ఎలా అంటారు? ఒక ఇంట్లో కొడుకు నేరం చేసినా తండ్రినే తిడతారు, బిడ్డ నేరం చేసినా తండ్రినే తిడతాడు, భార్య తప్పు చేసినా భర్తనే తిడతారు. ఏం భర్తవు రాను, నీ పిల్లల్ని సరిగ్గా చూసుకోలే అంటారు. ఏం తండ్రి రాను, నీ బిడ్డను సరిగ్గా చూసుకోలే అంటారు. నువ్వేమో పిసిసి అధ్యక్షుడిగా ఉండి కార్యకర్తలు తప్పు చేస్తే నాకు సంబంధం లేదంటావు, కార్యకర్తల అకౌంట్లోకి వెళ్ళి ఫేక్ వీడియోలు పెడితే నాకు సంబంధం లేదంటావు. ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి గారు? అంటే మంచి జరుగుతానేమో నాదంటావా, చెడు జరిగితే నాకు సంబంధం లేదంటావా? గీదా నీ లీడర్షిప్? కాంగ్రెస్ కార్యకర్తలారా, ఏదో రోజు మీరు ఏదో ఈయన నమ్ముకొని ఏదైనా తప్పు అయితే నాకు సంబంధం లేదు నడువురా అంటారు. అసలే తన్నే వ్యవహారం, ఎగిరెగిరి నన్నుతాడు, గుద్దుతాడు. కాబట్టి ఈ మూర్ఖుని నమ్ముకొని మీరు ఏది పడితే ఆ పనులు చేయకూడదు జర.